అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చేసేయండి సార్, ఆయన అరెస్ట్ చేసేయండి. ఎంత పెద్ద మాట అన్నాడు సార్ ఆయన. ఒకవేళ 6 లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్నా పర్లేదు, లేదా రాజకీయానికి అడ్డొస్తే బాబాయిని లేపేసినా పర్లేదు, కానీ అంత పెద్ద మాట అంటాడా? చేసేయండి సార్, పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారండి కొంతమంది వాలంటీర్లు. అందుకే 6 లక్షల కోట్ల దోపిడీ కన్నా, మర్డర్ల కన్నా ఘోరమైన నేరం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనుకుంటున్నారు? వాలంటీర్ల వాదన ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళలు మిస్సింగ్ అవుతున్నారు ఈ రాష్ట్రంలో, దానికి కారణం వాలంటీర్లే అన్నారు అని వీళ్ళ కోర్టులో కేసు వేయడం జరిగిందండి. అది వాలంటీర్లను తీవ్రంగా అవమానించినట్టని వాళ్ళు బాధపడడం జరుగుతుంది. అయితే ఎందుకే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆ రోజు? నేను చెప్పే కన్నా ఆ వీడియో మీరే చూడండి. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే ఇలాగే చేస్తావా? 18,000 పై చిరుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది, వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు, లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలు ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం గానీ, ట్రాప్ చేయడం గానీ జరిగి మిస్ అయిపోయారు. ఇంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు. ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు విమర్శిస్తున్నట్టు 30,000 మంది మిస్ అయిపోయారు, 30,000 మంది మిస్ అయిపోయారు అని పవన్ కళ్యాణ్ అన్నారు ఆ రోజు అని చాలా మంది విమర్శిస్తున్నారు. కానీ ఆయన ఏమన్నాడు? 30,000 మంది మిస్ అయిపోతే దానిలో 14,000 మంది మళ్ళీ ఇంటికి చేరుకున్నారు, ఇక 16,000 మంది ఆచూకీ తెలియలేదని కేంద్ర నిఘా వర్గాల్లో చెప్పాయి. పోనీ ఆ 16,000 మందినన్నా వాలంటీర్లు ఎత్తిపోయారు అన్నాడా? ఆ మాట కూడా ఆయన అనలేదు. ఆయన ఏమన్నాడంటే వాలంటీర్లు తీసుకునే ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏ పార్టీకి చెందినోడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఏ కులానికి చెందినోడు, ఇందులో ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరితో ప్రేమలో ఉన్నారు, ఎవరెవరితో అక్రమ సంబంధాల్లో ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అడిగారు ఆ రోజున వైసీపీ గవర్నమెంట్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాపం అమాయకులని వాలంటీర్లతో సేకరిస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకుని ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో, ఎవరైతే ఈజీ టార్గెట్ ఉన్నారో వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు టార్గెట్ చేసాయి అన్నాడు. అసలు ఈ వీడియో వినిపిస్తే చాలు హైకోర్టు వారికి అసలు ఇదేం కేసురా బాబు అని చెప్పి ఈ కేసు వేసిన వాళ్ళకి చివాట్లు పెడతారు. ఆ వీడియో మొత్తం చూడండి. ఆయన ఎక్కడ కూడా వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తిపోయారని మాత్రం ఎక్కడ అనలే. ఆయనకి కేంద్ర నిఘా వర్గాల్లో ఉన్న ఎవరో అధికారి ఇలా జరుగుతుంది మీ ఏరియాలో, ఒకసారి దాని మీద దృష్టి పెట్టండి, ప్రజలకు తెలియజేయండి అన్నాడట. అదే తెలియజేశాడు ఆయన. ఆయన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 16,000 మందిని ఉమెన్ ట్రాఫికింగ్ చేశాడు అన్నాడా? లేదా వైసీపీ నాయకులు ఎవరి పేరైనా చెప్పన్నారా? లేదా వాలంటీర్లు ఎత్తిపోయారు అన్నాడా? ఏమనలే. కానీ మన రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం డీజీపీని పిలిచి ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయండి, ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయో తేల్చండి అని ప్రభుత్వానికి ఒక సూచన చేయడం కూడా నేరమా? పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు ఏమనలేదు, కానీ కొందరు వాలంటీర్లు అలా బిహేవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కాలంలో ప్రేమ పేరుతో అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, వృద్ధురాల దగ్గర పెన్షన్ కొట్టేశాడు, లేదా ఇంకోటి చేశాడు, వివాహిత మహిళని లేపుకెళ్ళిపోయాడు. ఇలాంటి వార్తలు చాలా చూసేవాళ్ళం అప్పట్లో మనం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. విశాఖలో ఓ వాలంటీర్ వృద్ధురాల్ని హతమార్చిన ఘటన మరొక ముందే. అనంతపురం జిల్లాలో మరో వాలంటీర్ పింఛన్ డబ్బులతో జోదమాడి పోగొట్టుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు వెళ్లారని కట్టుకథ అల్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మరో వాలంటీర్ అమ్మఒడి డబ్బులు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా లబ్దిదారు వేలిముద్ర తీసుకున్న పేర అమ్మఒడి డబ్బులు తన అకౌంట్ లోకి మళ్లించాడు. వాలంటీర్ను నిలదీయడంతో డబ్బులు తానే తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని హుస్సేన్ అమ్మ తెలిపారు. భర్త పొట్టకుటి కోసం కువైట్ వెళ్లాడు. దాంతో ఆ గ్రామ వాలంటీర్ ఒంటరిగా
వాలంటీర్ గా ఉన్న అతని భార్యపై కన్నేశాడు. పథకాలలో ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి భార్యను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే భర్త కువైట్ నుంచి తిరిగి వచ్చాడు. వాలంటీర్ తనపై అఘాయిత్యాల గురించి భర్త వెళ్లి పోలీసులకు చెప్పగా పోలీసులు వాలంటీర్ ని పిలిచి మందలించి పంపించారు. దాంతో ఆ వాలంటీర్ భర్తపై పగ పెంచుకున్నాడు. అనుకున్నట్లే ఆ భర్తని హతమార్చాడు. భార్య ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులకి దొరికిపోయాడు. వాలంటీర్ ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. రాత్రి మైనర్ బాలిక తల్లి ఓ ఫంక్షన్ కి వెళ్లిన సమయంలో బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో వాలంటీర్ అక్కడి నుండి పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వాలంటీర్ ని అరెస్ట్ చేశారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆ కొద్ది మంది తప్పు చేసిన కారణంగా మొత్తం వాలంటీర్లు టార్గెట్ చేయకూడదనే వాలంటీర్లు ఈ అమ్మాయిలందరినీ ఎత్తిపోయారని నేను ఎక్కడా అనలేదు. కాకపోతే వీళ్ళకి తెలియకిచ్చే ఇన్ఫర్మేషన్ ఆ ఒంటరి మహిళల పట్ల ప్రమాదకరంగా మారుతుంది. ఈ మిస్ అయిన మహిళలు ఎవరో, మిస్ అయిన అమ్మాయిలు ఎవరో ఇమీడియట్గా దాని మీద ఏదో నిగ్గు తేల్చండి అన్నాడు ఆయన. అన్నట్టే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ఎక్కడో కాశ్మీర్ దగ్గరలో ఎక్కడో పట్టుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎవరో ఒక అబ్బాయి ప్రేమ పేరుతో లేకపోతే అమ్మాయిని ఎక్కడో కాశ్మీర్ దగ్గర పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పగించాడు ఆయన. విజయవాడలో యువతి మిస్సింగ్ కేసుని ఛేదించారు పోలీసులు. ఈ మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ కి గత నెల 22న ఆ యువతి తల్లి ఫిర్యాదు చేసింది. అయితే జమ్మూలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రామవరపాడు చెందిన ఒక యువకుడితో కలిసి జమ్మూ వెళ్లింది ఆ యువతి. 9 నెలల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. ఆ యువతి యువకుల్ని విజయవాడ తరలిస్తున్నారు పోలీసులు. అయితే అదే వీడియోలో ఆయన అన్నాడు, ఈ మిస్సింగ్ కేసులని ఏ గవర్నమెంట్లో అన్నా జరుగుతాయి, మేము కాదని అంటలేదు అని కూడా చెప్పాడు. ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు, లేవని కాదు, ఉన్నాయి. అయితే కొందరు వైసీపీ నాయకుల వాదన ప్రకారం అంతమంది మిస్ అవ్వలేదు, 16,000 మంది కాదు 10,000 మంది అయ్యారు, 5,000 మంది అయ్యారు అంటున్నారు. ఓకే, అవి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నమోదైన కేసుల ప్రకారం మీరు చెప్తారు అంతే కదా. అంటే ఎన్ని కేసులు నమోదయ్యాయి మిస్సింగ్ కేసులను చూసి చెప్తున్నారు. మరి కేసులు పెట్టనోళ్ళ సంగతి, కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ అవ్వనోళ్ళ సంగతి, అవన్నీ తీస్తే అంతే ఉంటాయి. ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రభుత్వానికి తెలియజేసి ఇలా ప్రమాదకరంగా ఉంది రాష్ట్రం, ఒకసారి మీరు దృష్టించండి అని మాత్రం చెప్పాడు ఆయన. దాన్ని పట్టుకుని ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయమంటాడండి. ఈ వైసీపీ వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయంటే సడన్గా రాష్ట్రపతి పాలన వచ్చేస్తే బాగుండు, దానికోసం ఎక్కడెక్కడో చిన్న చితగా నేరాలను కూడా పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఢిల్లీలో ధర్నా చేసి మాకు రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి పాపం ప్రయత్నం చేశారు. అది ఎలా సాధ్యం అండి? 4 బోట్లు వదిలేసి డ్యామ్ను పగలు కొడితే మొత్తం అంతా మునిగిపోతారు, అప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చేస్తుందని కూడా ఆ మధ్యలో ప్రయత్నించారని ప్రజలందరూ అనుకున్నారు. ఇలాంటి మెరుపుకళ్ళకంటూ సమయం వృధా చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. మరో మెరుపుకలు ఏంటంటే జమిలీ ఎలక్షన్ వచ్చేస్తుంది, 2027కి మొత్తం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది, మళ్ళీ కొత్తగా ఎలక్షన్ వచ్చేద్దని అదొక ఆశలో ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆశ మీద కూడా నీళ్లు జల్లేశారు. ఒకవేళ జమిలీ ఎలక్షన్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ 2029 అబ్బాయి, మీరు అప్పుడు దాకా సిద్ధంగా ఉండండి అని చెప్పాడు ఆయన. జమిలీ ఎన్నికలకు సంబంధించి సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. జమిలీ అమల్లోకి వచ్చినా సరే ఎన్నికలు జరిగేది 2029లోనే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఇప్పటికే మా మద్దతు ప్రకటించామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ జమిలీపై అవగాహన లేక ఏది పడితే అది మాట్లాడుతోంది. వైసీపీ చేసే డ్రామాలు చూసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మూడో మెరుపుకలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించేస్తే బాగుండు, పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయించేస్తే బాగుండు, లోకేష్ గారిని అరెస్ట్ చేయించేస్తే బాగుండు అని చెప్పి ఇంకో మెరుపుకల. వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, వాళ్ళు ఏమైనా నేరాలు చేశారా, లక్షల కోట్లు ఏమైనా దోచుకున్నారా? అవన్నీ చేసిన వాళ్ళే 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు కదా. ఆశకు అద్దుండాలి, సిగ్గుండాలి. అయితే ఈ ఒక్క సూచనకే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసేయాలి అని వైసీపీ వాళ్ళు వాలంటీర్లు అందరూ ఆశపడుతూ ఉంటే, అందరు వాలంటీర్లు కాదనుకోండి, వైసీపీకి అనుకూలమైన కొందరు వాలంటీర్లు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకి ఆయన్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలండి? ఇక్కడైతే ఉన్న మాటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి మరొకళ్ళు ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారని విమర్శించలేదు. ఇలా జరుగుతుందట, ఒకసారి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించండి అని మాత్రమే సూచన ఇస్తేనే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసేయాలంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు తాతను చంపింది, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిని చంపింది, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని చంపింది, అలాగే జగన్మోహన్ రెడ్డిని కోడికత్తుతో చంపాలనుకున్నది కూడా నారా చంద్రబాబు నాయుడు గారే అని నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పారు. ఎంత దారుణంగా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతని చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డి గారు అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడే. నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తా ఉంది. ఒక ఘోరమైన తప్పుడు ఆరోపణ చేశారు. అది తప్పు అబద్ధం అని ప్రజలందరికీ తెలుసు. తర్వాత సిబిఐ కూడా తెలియజేసింది. సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని రాసేశారు డైరెక్ట్గా పేపర్లోనే.
మరి వీళ్ళని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? వీళ్ళని ఏ జైల్లో పెట్టాలి? ఎలక్షన్కి ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ ఉండేది. ఆ పింక్ డైమండ్ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టుకుపోయారని రాష్ట్రం అంతా కథలుగా చెప్పుకుని తిరిగారు వైసీపీ వాళ్ళు. గుప్త నిధుల విషయంలో చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. గుప్త నిధులు తవ్విన తర్వాత వచ్చినటువంటి ఆభరణాలు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఇంట్లో సోదాలు చేయాలంటున్నారు. మరి దానికి ఎవరిని అరెస్ట్ చేయాలి? 31 మంది డిఎస్పీలకి ప్రమోషన్లు వస్తే 31 మంది కూడా కమ్మ కులస్తులే అని మరో తప్పుడు ప్రచారం, పచ్చబద్ధం ప్రజలకు అందరికీ చెప్పుకుని తిరిగారు. ఎన్నికల్లో పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మంది సీఐలను డీఎస్పీలుగా ప్రమోట్ చేశారని చెప్పారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని కీలక పోస్టుల్లో ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. మరి మిమ్మల్ని ఏం చేయాలి? అమరావతి భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ముఖ్యంగా కమ్మ కులస్తులు తక్కువ రేట్లకి అక్కడ ఉన్న రైతుల దగ్గర భూములన్నీ కాజేశారని చెప్పి బేభత్సమైన ప్రచారం జరిగింది. మాలాంటి వాళ్ళని కూడా నమ్మాం. రాజధాని ప్రకటన ముందస్తు సమాచారంతో భూములను కొనుగోలు చేసినట్లు టీడీపీ నేతలే బినామీ పేర్లతో కొనుగోలు చేశారని, లంక, పోరంబోకు ప్రభుత్వ భూముల రికార్డుల్లో అక్రమాలు జరిగాయని, భూ సమీకరణ కోసం రికార్డులను తారుమారు చేశారని, ఇన్సైడర్ ట్రేడింగ్ పై తెల్ల రేషన్ కార్డుదారులను బినామీలుగా పెట్టుకుని భూములు కొన్నట్లు, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా మొత్తం 4070 ఎకరాలను కొనుగోలు చేసినట్లు లెక్కలు వేసింది. నివేదికలో ప్రముఖుల పేర్లను సైతం పేర్కొంది కమిటీ. మాజీ సీఎం చంద్రబాబు పేర్లను ప్రస్తావించింది. తన బినామీలతో లోకేష్ భూముల వ్యవహారాన్ని నడిపించారని నివేదికలో పేర్కొంది. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం ఒక అరెకరాన్ని కూడా నిరూపించలేకపోయారు టీడీపీకి చెందిన కమ్మ కులస్తులు కొన్నారు అని. మరి దానికి వీళ్ళని ఎన్ని సంవత్సరాలు జైలు పెట్టాలండి? పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటూ ఉండేవారు. అలాంటి ఈ దత్తపుత్రుడు, అలాంటి ఈ ప్యాకేజీ స్టారు మరి ఈయన ప్యాకేజ్ స్టార్ అనకుండా ఏమంటారు అనేది మీరే చెప్పాలి. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి కాదు 100 సార్లంట ఈజ్ ఎ ప్యాకేజ్ స్టార్. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పు తీసి కొడతాను ఎదవల్లారని చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ప్యాకేజ్ స్టార్ అంటూ తిరిగారు. మరి ఆయన ప్యాకేజ్ తీసుకున్నట్టు ఎవడు చూశాడు? అలాంటి అబద్ధ ప్రచారం చేసిన వాళ్ళని ఈడ్చుకెళ్ళి ఏ జైల్లో పెట్టాలి? మరి ఆయన దత్తపుత్రుడు అనేవారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా. చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకోవడం మీరు చూసారా? చంద్రబాబు నాయుడు గారి ఆస్తిలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హక్కుల్లో కానీ ఆయనకి ఏమైనా వాటా ఇచ్చారా? ఏ ఆధారం లేకుండా దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ గారిని అంత చులకం చేస్తూ మాట్లాడిన మిమ్మల్ని ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి? మీరైతే లేని అబద్ధాలు కూడా చెప్పేస్తారు. కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న మాట అంటే అది కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తే దాని మీద కేసులు ఎట్టేస్తారా? ఆయన జైల్లో పెట్టించేస్తారా? పెట్టేయండి సార్, చేసేయండి సార్, అరెస్ట్ చేసేయండి. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసి ఇక్కడ కాదు అండమాన్ నికోబార్ జైలుకి పంపించేయండి. ఇందుకే వాలంటీర్లో కొంతమంది బాధ ఏంటంటే మాకు 10,000 జీతం వేస్తానన్నారు కానీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు అనే బాధ కొద్దిమందిలో ఉంది. నిజానికి ఆ వాలంటీర్లకు నష్టం చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కాదండి, వైసీపీ వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడున్న వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలే అని విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులే పబ్లిక్గా ప్రకటన చేశారు. మరి వైసీపీ కార్యకర్తలకి కూటమి ప్రభుత్వం ఎలా ఉద్యోగాలు ఇస్తుంది? దీనికి బాధ్యులు వైసీపీ నాయకులు. మీరు వాళ్ళని అడగాలి, ఎందుకయ్యా మా మీద వైసీపీ అని ముద్ర వేశారు, మీ వల్లే మా జీవితాలు నాశనం అయిపోయాయని మీరు వెళ్ళి వైసీపీ నాయకులు ఇళ్ల ముందు ధర్నాలు చేయాలి. దాంతోపాటు వైసీపీ వాళ్ళు మీతో చేయించిన పనులు ఎలాంటివి ఒకసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరుగుతుందంటే, లోకేష్ గారు యువగాలం పాదయాత్ర వస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర వస్తుందంటే అక్కడికి ప్రజలను ఎవరిని వెళ్ళనివ్వకుండా ఇంటింటికి తిరిగి బెదిరించారు. బెదిరించమని మీకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకి రాకపోతే మీకు వచ్చిన ఇళ్ల స్థలం రద్దు అయిపోద్ది, మీ పథకాలు రద్దు అయిపోతాయి, మీకు అమ్మఒడి రాదని చెప్పి బెదిరించి మరి ప్రజల్ని వైసీపీ మీటింగ్లకు తరలించేవారు. ఇదే వాలంటీర్లు. మీరు ఆ రోజు చేసిన ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం కాదు, వైసీపీ కార్యకర్త కన్నా డబల్ చేశారు. మీరు చేశారంటే అది మీ తప్పు కాదు, మీతో అలా చేయించారు వాళ్ళు మీతో చేయించిన ఇలాంటి పనుల వల్ల మిమ్మల్ని వైసీపీ కార్యకర్తలను వాళ్ళు ముద్ర వేయటం వల్ల ఈ రోజున కూటమి ప్రభుత్వం మిమ్మల్ని లైట్ తీసుకుంది. మీరు నష్టపోయారంటే దానికి కారణం వైసీపీ నాయకులు తప్ప కూటమి ప్రభుత్వం కాదు అనేది మీరు తెలుసుకోవాలని కోరుతూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.